పెద్ద దరిద్రం ఏంటంటే మనకి ఇండియాలో ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకా చీఫ్ మినిస్టర్ దగ్గర ఏముంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ జనాభా ఎంత అంటే వాళ్ళ పిఏని ఎవరినోహని అడగాలి, ఆయన కూడా తెలియదు. 4 కోట్లని అంటారు అంతే. 4 కోట్లు ఎంత ఉంటుందండి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అంటే లాస్ట్ ఇయర్ నన్ను ఎవరో ఇలాగే మీలాగే అడిగితే ఐ థింక్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది, చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక రిగ్రెషన్ అనాలిసిస్ మ్యాథమెటికల్ టూల్లో చేస్తే 5,28,00,000 వచ్చింది. అప్రాక్సిమేట్ ఫిగర్, కరెక్ట్ ఫిగర్ అది ఆల్మోస్ట్. ఇప్పటికీ కూడాను ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్ జనాభా ఎవరికి అంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అటు చంద్రబాబు నాయుడికి తెలియదు. సరే లోకేష్ బాబుని వదిలేయి, ఆయన రెడ్ పుస్తకంలో ఏమో రాసుకోవడం మనకు తెలియదు దాని గురించి. అందుకని ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే జనాభా లెక్కలు, పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, దీన్ని కనుక తీసుకురావాలి చట్టం రూపంలో అంటే రాజ్యాంగంలోనే చాలా అమెండ్మెంట్స్ చేయాలి. రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్లో అమెండ్మెంట్ చేయాలి. ఈ 2 పనులు జరగాలి. ఇంత ప్రొసీజరు, ఇంత కార్యక్రమం ఉన్నప్పుడు మరి ఇప్పుడు పార్లమెంట్లో ఎందుకు తీసుకొచ్చారో దీన్ని అంటే కేవలము అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు అదాని కేసును గురించి అడుగుతారు. 90 లక్షల కోట్లు అండి మోడీ గారు, ఏంది 11 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు చెప్పలేదని మీరని అడుగుతారు. జీడిపి తగ్గింది ఏమిటి అని అడుగుతారు. ఇండియా, చైనా, పాకిస్తాన్కి సంబంధించిన వ్యవహారాలు అడుగుతారు. అవునా? మరి అమెరికాలో రేపు 20వ తారీఖు బైడెన్ గారు కొత్తగా వస్తున్నారుగా, ఆ బైడెన్ గారు తీసుకునే నిర్ణయం ఏంటి? ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తన్ని గెంటేస్తాను, అది ఆయన ప్రధాన ఉద్దేశం. దాని ఇంపాక్ట్ ఎలా ఉందని అడుగుతారేమో. మనం ఏం చెప్తాం? మనం బైడెన్ గారికి సపోర్ట్ చేసామా, ట్రంప్ గారికి సపోర్ట్ చేసామా, బైడెన్ గారికి సపోర్ట్ చేసామో మనం ఎంతవరకు క్లియర్గా చెప్పలేదు. వీళ్ళిద్దరి మధ్యలో జార్జ్ సిరోస్ అని ఆయన వచ్చాడు. ఈ జార్జ్ సిరోస్ అనేటువంటి ఆయన సోనియా గాంధీకి ఫండ్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడాను టాపిక్ని డైవర్ట్ చేయడానికి అనమాట. వాటిని గురించి ఎక్కడ పార్లమెంట్లో అడుగుతారోనని. ధరలు ఎందుకు పెరిగాయి, 90 లక్షల కోట్లు ఏమైనాయి, ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, రష్యా నుంచి 35% డిస్కౌంట్ రేటుతోటి మీరు పెట్రోలు డీజిల్ కొనుక్కున్నారు కదండి మోడీ గారు, మాకు కనీసం 10 రూపాయలు కూడా తగ్గించలేదు ఏందండి, ఇది అన్యాయం కదా అని ప్రజలు అడుగుతారేమోనని ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు. అసలైనటువంటి విషయాల నుంచి పక్కదారి పట్టించడానికి, అనవసరంగా గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి, ప్రజల నోరు మూయించడానికి చేస్తారు. ఓకే, ఇదే కాకుండా గట్టిగా కనుక అడిగామనుకోండి మన మోడీ గారిని, ఏమంటారో తెలుసా నీకు? టుకుడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్. ఘనం పెట్టిన టెర్రరిస్ట్ అండర్లా అర్బన్ నక్సలైట్ అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు. మరి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఏమనాలి? రూరల్ నక్సలైట్లు అనాలా? మనమే ప్రశ్నించుకుందాం, ఏమంటావు చెప్పు? అర్బన్లో ఉండేవాళ్ళకి అర్బన్ నక్సలైట్లు అని పేరు పెట్టే అడిగితే, మరి రూరల్లో ఉండేవాళ్ళని అది కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టారు ఆయన. ఇట్లాంటి వాటి అన్నింటిని గురించి పక్కదారి పట్టించడానికి అప్పుడప్పుడు ఇలాంటి అంటున్నాం. ఈ జమిలీ ఎలక్షన్స్ అనేది నేను 2018 నుంచి అంటున్నాను. జనాభా లెక్కలేంటో తీయకుండా, దాని సంగతి ఏంటో తేల్చకుండా, ఆర్థిక వ్యవహారాల సంగతి ఏంటో తేల్చకుండా, మనకి ఇండియాకి 200 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకైందండి మోడీ గారు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 55,000 కోట్ల రూపాయలు మాత్రమే కదా ఉంది, 55 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కదా ఉంది. అది ఇప్పుడు 200 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి కూడా కలిపి ఎందుకైందని అడుగుతారేమోనని పక్కదావ పట్టించాలి. ఏం చేయాలి? దానికి 2 రకాలైన విషయాలను తీసుకురావాలి. ఫస్ట్ ఏం దయాబాబు అంటే తిట్టేసేయి, అర్బన్ నక్సలైట్లు, టెర్రరిస్టులు, టుకుడే గ్యాంగ్ అని చెప్పి తిట్టేసేయి. దాంతో జనాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు, ఏంటి మా మళ్ళీ అర్బన్ నక్సలైట్ అంటావా, ఎట్ట కనపడుతున్నాం, మేము అందరం పిహెచ్డీలు చేసాము, చదువుకున్నాం, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు అనగానే దాన్ని సబ్సిడీ చేయడానికి, ఏమండి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అన్నారు కదండి మోడీ గారు, ఏంటి మరి 1 కోటి ఉద్యోగాలు ఏమైనాయి? 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఏమైపోయినాయి? రాలేదు కదా. అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో పెరిగిపోయింది, మీ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి కదండి అంటే మళ్ళీ అదే మాట. దాన్ని పక్కదావ పట్టించడానికి ఇంకొకటి, అదిగో చూసావా పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు, ఇదిగో చూసావా చైనా వాడు ఏం చేస్తున్నాడు. అయినా ఇప్పుడు వీటన్నిటి గురించి ఎందుకంటే మనకి రష్యా వాళ్ళను యుక్రెయిన్ వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, వాళ్ళ యుద్ధం తేలనేయండి, దాని తర్వాత చూద్దాం. వాళ్ళ యుద్ధంతో మనకు అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? బైడెన్ గారు ప్రెసిడెంట్ కావడానికి మనకి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే కాస్త ఉంటుంది, ఎందుకంటే ఆయన గట్టిగా చెప్పాడు కాబట్టి. ఎంతమంది ఉన్నారో తెలుసా మన ఇండియన్స్ అక్కడ అమెరికాలో? ఇంచుమించుగా 40 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అందులో 1
కోటి మందికి పైగా, ఒక్క అమెరికాలోనే కోటి మందికి పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారట. అంటే వీళ్ళు అక్కడ చదువుకోవడానికి వెళ్ళి చదువు పూర్తి చేసుకొని అక్కడ ఉండిపోయారు, దొంగతనంగా వెళ్ళిపోయారు, మెక్సికో వెళ్ళి గోడ దూకి వెళ్ళిపోయారు, సొరంగంలో నుంచి వెళ్ళిపోయారు, నిచ్చెన వేసుకొని వెళ్ళిపోయారు, నదులు దాటి చెరువులు దాటి వెళ్ళిపోయారు. పెద్ద బార్డర్ కదబ్బా, 4000 కిలోమీటర్స్. అట్ట పోయినవాడు కొంతమంది, అక్కడ అమెరికాలో ఉండేటువంటి అబ్బాయిని చేసుకొని ఇండియా నుంచి పోయినవాడు కొంతమంది. కేవలం అమెరికాలో పిల్లల్ని కనుక కంటే అక్కడ వాడికి పౌరసత్వం వచ్చేస్తుంది, మనం ఎట్టపోయినా పర్లేదురా బాబు అని కొంచెం చేసిన వాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే 1 కోటి మంది ఉన్నారట. ఆ 1 కోటి మందిలో 7,50,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారయ్యా. ఇది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళని తన్ని గెంటేస్తాను, గట్టిగా ఆంక్షలు పెడతాను అన్నారుగా. ఆ విషయాన్ని గురించి మీరేం చేస్తున్నారండి మోడీ గారు? దీని విషయానికి పరిష్కార మార్గం మీరు ఏదైనా చెప్తారా? తప్పేదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మీరు ఏ విధంగా మాట్లాడతారు బైడెన్ గారితో, ట్రంప్ గారితో అని ఎక్కడ అడుగుతారో పత్రికా విలేకరులు కానీ సామాన్యమైన ప్రజలు కానీ ఇంకోళ్ళు కానీ అడుగుతారేమోనని. పక్కదోవ పట్టించడానికి జమిలీ ఎలక్షన్లు, 90 లక్షల కోట్లు జమిలీ ఎలక్షన్లో, పెట్రోల్ మీద రేట్లు ఎందుకు తగ్గించడం లేదో జమిలీ ఎలక్షన్లో, అంతగా తప్ప ఇంకేమీ లేదు. ఓకే. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే జనాభా లెక్కలు తీయాలి. అది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. దాని తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు ఉన్నాయి, అది చేయాలి. ఇప్పుడేమో అసెంబ్లీ సెషన్ ఏమో అయిపోతుంది, దీని తర్వాత వచ్చేయండి సెషన్ ఏమో బడ్జెట్ సెషన్లో ఈ విషయాలన్నీ ఏమి ఉండవు. ఇది అయిపోయేసరికి మే వస్తుంది, జూన్ వస్తుంది, మళ్ళీ జూన్లో వర్షాకాల సమావేశాలు ఉంటాయి. మరి బిల్లులని పాస్ కావాలిగా. ఇప్పుడు వాళ్ళకేమో కరెక్ట్గా కనుక చూస్తే బీజేపీ వాళ్ళకి బిల్లు పాస్ చేసుకోవడానికి సరైన నెంబర్ లేదు, సరైన నెంబర్ లేదు, ఎట పాస్ చేస్తారు? అందులో రాజ్యాంగ సవరణ అంటే ఇలాంటి వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణలో 2/3 మెజారిటీ ఉండాలి, ప్లస్ నాట్ లెస్ దాన్ 50 స్టేట్స్ కూడా ఒప్పుకోవాలి. ఆ టైం రావడానికే ఈ 2-3 సంవత్సరాలు సరిపోద్ది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగినా కానీ 2027లో గ్యారెంటీకి పెట్టేస్తామేమని అంటున్నారు, కానీ అది కుదిరే పని కాదు. ఓకే. మరి 2029లో జరుగుతుందంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అట్ ది మోస్ట్ ఇది జరిగితే ఎప్పుడు జరుగుతుందంటే 2034లో అన్నీ సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా మోడీ గారు ఉంటారా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన 2026 సంవత్సరానికి ఆయనకి 75 ఏళ్ళు దాటిపోతాయి. వాడు రాసుకున్నటువంటి దాని ప్రకారము 75 ఏళ్ళు దాటిన తర్వాత ఏ పదవుల్లో కూడా ఉండకూడదు. సరే వాళ్ళు ఏమైనా చేసుకుంటారనుకో, ఎల్కే అద్వానీ గారు పాపం భారత రాష్ట్రపతి అయ్యేవాడు, నీకు 75 ఏళ్ళు దాటిపోయినని తీసి పక్కన పెట్టారు. కానీ మన శ్రీధరన్ అనేది ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు, గుర్తుందా? ఆ శ్రీధరన్కి ఐ థింక్ 84 ఏళ్ళు, కానీ ఆయన ఎంపీ పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి అది ఎట్ట కుదురుతుంది? వాళ్ళు చెప్పింది వాళ్ళే చేయరు. అందుకని మోడీ గారికి మైండ్లోకి ఉన్నట్టుండి ఏం వస్తుందో ఎవడికి తెలియదు. ఆ 75 కాదండి, నేను ఏదో పొరపాటుని చెప్పినాను, అది 85 అని చెప్పబోయి 75 అని చెప్పినా అంటాడు ఆయన. ఓకే. అందుకని 2027లో జరుగుతాయని చెప్పి వీళ్ళు వాళ్ళు అనుకుంటారు. చంద్రబాబు గారు ఆహ్వానించారంటారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే అన్నాడంటారు, మమతా బెనర్జీ ఏమో ఒప్పుకోదు, స్టాలిన్ ఏమో ఒకసారి ఒప్పుకుంటానంటాడు, ఒకసారి ఒప్పుకోనంటాడు. 1972లోనో 71లోనో నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు జమిలీ ఎలక్షన్ పెట్టడానికి అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు పెట్టండి నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఇప్పుడు అదే స్టాలిన్ ఆయన కొడుకు పెట్టడానికి వీలేదు, నేను అపోజిషన్ చేస్తానంటాడు. ఎట్ట కుదురుతాయి చెప్పు? ఇవన్నీ కుదిరే కాదు. వాజ్పేయి గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉందో మనకు తెలుసు. 1952లో ఒకటేసారి జరిగినాయి. తర్వాత కాలక్రమేణా అనేక కారణాల మూలకంగా జరగడానికి వీలు లేకుండా పోయింది. వీళ్ళే చేసుకున్నారు కదా. కేసీఆర్ గారు ఏమో 6 నెలలు వెనక్కి జరిపేశాడు, చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు. మరి ఇప్పుడు రేపు చేరిన నమ్మకం ఏముంది? చట్టంలో ఏం క్లాజులు పెడతారన్న సంగతి మనకు తెలియదు, జరుగుతాయి అట అనేటువంటిది మాత్రమే. రాజ్యాంగంలో ఎన్ని చోట్ల ఏమైనా చేయాలి నీకు నాకు తెలియదు. కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటిది 18,000 పేజీలు, నేను చదవలేదు. నువ్వు చదివేది ఏవో నాకైతే తెలియదు, నువ్వు చదివి ఉంటే చెప్పు. నేను కూడా చదవలేదు. మరి ఇవన్నీ అటాలే కదా. వీటన్నిటికంటే ముందేంది, 2001లోనే మనకు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే డీలిమిటేషన్ అనేటువంటిది 25 సంవత్సరాల తర్వాత చెయ్యండి అన్నారు. అంటే అప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడవుతుంది? 2026లో డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ కనుక చేస్తే నీకు ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయి. తెలంగాణలో పెరుగుతాయి, ఏపీలో కూడా పెరుగుతాయి. మూలంగా ఏంటంటే అప్రాక్సిమేట్లీ ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 80 ఎంపీ సీట్లు ఇంచుమించుగా 140 ఎంపీ సీట్లు అయ్యేటట్టున్నాయి. తెలంగాణలో ఉండేటువంటి 17 ఎంపీ సీట్లు అనేది ఇంచుమించుగా 26-27 అయ్యేటట్టున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 అనేటువంటివి కూడాను ఇంచుమించుగా 36, 37 దాకా ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనం 750 మందిని కూర్చోవడానికి వీలుగా డిజైన్ చేశారు. ఎప్పుడైతే నీకు ఉత్తరప్రదేశ్లో 140, ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి రాజస్థాన్లో ఉండేటువంటి హిందీ బెల్ట్లో అన్నీ కనుక పెరిగితే ఈ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్య డిస్టెన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఇక నీ మాటలు అయ్యి చల్లవక్కడ. మరి ఏం జరుగుతుందనేది మనం చూడాలి. డీలిమిటేషన్ అనేటువంటిది పాపులేషన్ బేసిస్ మీద చేస్తారా? డీలిమిటేషన్ అనేటువంటిది పాపులేషన్ బేసిస్, ఏరియా బేసిస్, అక్కడ ఉండేటువంటి ఆదాయాలు, అక్కడ ఉండేటువంటి వనరులు, తీర ప్రాంతము, అటవీ సంపద, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తారన్న సంగతి మనకు తెలియదు. అందుకని ఈసారి కులగణంతో సహా చేస్తున్నారు కాబట్టి అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటారేమో మనకు తెలియదు. అందుకని నేను మొదట్లోనే చెప్పాను, అన్నీ కూడాను అటాలే. ఓకే, ఇవన్నీ కూడా ఏదో వస్తుంటాయి, పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి అడిగారు, ఈ మధ్య బాగా కరెంట్ టాపిక్ అన్నారు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. 18,000 పేజీల రిపోర్టు నేను చదవలేదు. 2027లో లేకపోతే 2029లో జరుగుతాయంటే నాకైతే నమ్మకం లేదు. ఇది టైం పడుతుంది, అంత తొందరగా అయ్యేయంటే వారం కాదు. 2034కి కనుక ఈ జమిలీ ఎలక్షన్ కనుక జరిగితే చాలా తొందరగా జరిగినట్టు లెక్క. ఓకే. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో జనసేన నాయకులు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తారని చర్చ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా మంత్రి పదవి ఇస్తారని చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఆయనకు గనుల శాఖను లేదా సినిమాటోగ్రఫీ ఇస్తారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారండి? నీకేమైనా అభ్యంతరం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? నాకైతే అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. నాకైతే ఎటువంటి ఫరక పడదు. నేను తెలంగాణలో ఉండేవాడిని. ఆయనకి ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి? ఇచ్చినంత మాత్రాన అక్కడ ఆయన పెద్ద పొడి చేసేదంటే ఏమీ లేదు, ఇవ్వకపోయినంత మాత్రాన నష్టం అంటూ ఏమీ లేదు. ఏందంటారు దాని గురించి? మీరు నన్ను అడగడం ఏంది, నేను మీకు చెప్పడం ఏంది? ఏదో ఈ మధ్యలో ఏదైనా అరెస్టులు బరస్టులు పాడు పచ్చిపద్ధతులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ అంటుంటారు. కానీ ఆయనకి ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కూడా వెనక సీట్లోనూ కూర్చొని ఉన్నాడు. వ్యవహారం అంతా నడిపించేది చంద్రబాబు రెడ్డి పుస్తకమే. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ పర్సన్కే నువ్వు మినిస్ట్రీ ఇవ్వలేదంటే ఇక నాగబాబు గారికి ఇచ్చారు అంటే అర్థం ఏందో నువ్వు అర్థం చేసుకున్నావు. ప్రజలకు అంత మాత్రం తెలియదు. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళందరూ? అంతకంటే ఏమీ లేదు. బుచ్చయ్య చౌదరి గారికి మినిస్ట్రీ ఇవ్వకపోవడం ఏం చెప్పి, మినిస్ట్రీ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. కానీ ఆయన అంత పెద్ద వయసులో ఉన్నాయంటే ఆయన స్పీకర్గా అయినా పెట్టచ్చుగా. నిష్పక్షపాతంగా ఉంటాడు మనిషి. నాకు మంచి ఫ్రెండ్ ఆయన. నాకంటే వయసులో చాలా పెద్ద అయినా కానీ చాలా చక్కగా మాట్లాడతాడు, గౌరవంగా మాట్లాడతాడు, మంచి పద్ధతి ఉన్నటువంటి మనిషి. రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు కానీ రూపాయి సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాదు. పిల్లలు అమెరికాలో చక్కగానే సెటిల్ అయ్యారు. అవినీతి పరుడు అని చెప్పడానికి వీల్లేదు. ఆయనకి యాక్టివ్గా పాపం రాజమండ్రి అర్బన్లో ఉండేవాడు. ఆయన రాజమండ్రి అర్బన్లో ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి రూరల్లో వేశారు. సరే, ఆయన ఎక్కడ వేసినా గెలుస్తాడు అనుకో. ఆయన తీసుకెళ్ళి హిందూపూర్లో నిలబెట్టినా కానీ గెలుస్తాడు. ఆయనకు ఆ పేరుంది. కానీ ఆ ఏరియాను వదిలిపెట్టి ఆయన పోడు. ఏమండి బుచ్చయ్య చౌదరి గారు, ఏంటి మిమ్మల్ని సరే అర్బన్ నుంచి రూరల్ షిఫ్ట్ చేసినట్టున్నారు, అయినా కానీ గెలుస్తారులేండి బుచ్చయ్య చౌదరి గారు, మీరు 25,000 ఓట్లు రాకపోతాయా మీకు అంటే, మామూలుగా అయితే 40,000 ఓట్ల దాకా వచ్చే కానండి, మీరు అన్నట్టు 25,000 ఓట్లు అయితే వస్తాయిలేండి అన్న. పాప మంచి మెజారిటీ వచ్చింది. ఆయనకు ఆ పట్టుంది. అలాంటి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అలాంటి వాళ్ళు స్పీకర్ కింద ఉండాలి. అంతేగాని నాగబాబు లాంటి వాళ్ళు ఎందుకయా? వాళ్ళు ఇష్టం అది ఇచ్చుకుంటారు. ఇవ్వకూడదని చెప్పి నేను అన్నావు. ఏనుముద్ర వేసేవాడు కూడా ఎమ్మెల్యే కావచ్చుగా. అదే ఏలుముద్ర వేసినటువంటి వాడు ఎమ్మెల్యే అయితే వాడికి మినిస్ట్రీ కూడా ఇస్తారు. ఇవ్వకూడదని రాజ్యాంగంలో లేదుగా. ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా శక్తి సామర్థ్యాలు ఉన్నవాడికి, రాజకీయం తెలిసిన వాడికి, విజ్ఞానంగా ఉండేవాడికి, చదువుకున్నవాడికి, సబ్జెక్టు మీద గ్రిప్ ఉండేటువంటి వాడికి, ప్రజలకి కాస్త సేవ చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడికి, ప్రజలలో మంచి అనుకూలత ఉన్నటువంటి వాడికి మినిస్టర్లు ఇవ్వకుండా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళకి, ఇలాంటి నాగబాబు లాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే ఇచ్చుకోనియండి. వాళ్ళకి ఇచ్చుకుంటే నాకేంటి? నీకు నాకేమైనా నష్టమా? నీకు నాకేమైనా ఉపయోగమా? కదంటే ఏంటంటే ఆ ప్రాంతంలో పుట్టాము, బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాం కాబట్టి అయ్యో ఇక్కడ జరిగిపోతుందని కొంచెం బాధ ఉంటుంది. కానీ నీ బాధను అక్కడ కేర్ చేసేవాడేవాడు. గట్టిగా మాడితే నీ మీద కేసులు పెడుతున్నారుగా. రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు పెట్టారు కదా. ఎప్పుడో సంవత్సరం కింద ఏదో ట్వీట్ చేశాడంట, మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆయన మీద కేసు పెట్టాడు. ఆయన ఏం చేశాడు? చూశారు లేకపోండిరా బాబు అన్నాడు.